సహనశీలులుగాను ఉండవలయను, పరస్పరము సహాయమనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపు. గమనించండి, వాక్యం అంటూ ఉన్నది అందరి ఎడలా సమత, ఎల్లప్పుడు సాధువులుగా, సాత్వికులుగా, సహనశీలులుగా ఉండాలి అని వాక్యాలు కోరుతున్నాయి. గమనించినప్పుడు రోమీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయం 16వ వచనం, అందరి ఎడల సమతాభావమును కలిగి ఉండు, హెచ్చించిన వాని యందు మనస్సు ఉంచక, తక్కువ అనగా హెచ్చించుకుట యందు మనము గర్వము పడక, తగ్గింపునందు మనము గర్వము పడుతూ ఉండాలి. తర్వాత అనుకొనవద్దు. మనకు మనమే ఏదో పాటడిది, మీకు మీరే మాకు మేమే అన్నట్టు, మీకు మీరే మాకు మేమే ఘనాపాఠీలు అనుకోవటంలో తప్పు. మనకు మనం బుద్ధిమంతులు అనుకోకూడదు. పక్కవాడు మన గురించి కితాబు ఇవ్వాలి, పక్కవాడు మన గురించి ఫలానా బిడ్డలురా, ఫలానా కుటుంబమురా అని కితాబిచ్చే స్థితిలో నీవు నేను జీవించాలి.